హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుందండి. ఎక్కడంట్లో అక్కడే, ఎక్కడ బట్టలు అక్కడే ఎదురు చూస్తున్నాయి నా కోసం. అయితే మన ఆడవాళ్ళకి ఈ అంట్లు, ఈ బట్టలే మెయిన్ అనమాట. ఈ రెండు పనులు కనుక ఫస్టే చేసుకుంటే మిగతావన్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను అంట్లు తోవడంలో బిజీగా ఉంటే మా చిన్నగాడేమో అలకబోనాడు. ఎందుకు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? వాడిని ఉయ్యాల వేసి ఊపి బొజ్జో పెట్టాలని. ఇది వాడు పడుకునే టైం అనమాట. సో ఇక వాడిని పడుకోబెట్టబోయేసరికి వాడు అలిగాడు. ఇక తొందరగా ఆ అంట్లని అయితే ఇంట్లో పెట్టేసి వాడిని ఎత్తుకొని వాడిని అయితే బొజ్జో పెట్టేశానండి. సో ఇక వాడు పడుకున్నాక మళ్ళీ బట్టలు ఉతికాను. నేను కొన్ని బట్టలు జాడేగానే మా బావ అండ్ పొలం దగ్గర నుంచి మా అత్తమ్మ కూడా వచ్చారనమాట. ఇక రాగానే అత్తమ్మ ఉంటుంది, ఇప్పటిదాకా ఏం చేసావు, ఇంకా పని తీరలేదా అంటుంది. కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అస్సలు పని తీరదు. అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఎప్పుడు ఏదో ఒక పని ఎదురు చూస్తూనే ఉంటది కదా ఫ్రెండ్స్. ఇక కార్తీక మాసం ఎండింగ్కి వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక ఇంట్లో ఉన్న మట్టి కుందులను అయితే క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. మా బావ ఈవినింగ్ పూలు తెచ్చాడండి, కానీ పూజ అయిపోయాక తెచ్చాడు. అందుకే ఇక పూజలో అయితే పెట్టలేదు. కార్తీక మాసం చివరికి వచ్చేసాం కదా. సో రేపు అమావాస్య మధ్యాహ్నం వరకే ఉందంట. అందుకని రేపు ఈవినింగ్ వాకిట్లో దీపం పెట్టుకోవాల్సిన అవసరం లేదని అయ్యగారు అయితే చెప్పాడనమాట. సో రేపు మార్నింగ్ దీపం పెట్టుకుంటే సరిపోయిద్దని చెప్పాడంట. మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పిందండి. సో ఇది మీలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని నేను ఇక్కడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.